వెల్కమ్ టు బీటీవీ న్యూస్. నేను మీ భవాని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు. ప్రజలు కొత్త సంవత్సరంలో ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని వెల్లడి. ప్రజలు అభివృద్ది పథంలో పయనించాలని అభిలాష. సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు. కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. సీఎంకు విషెస్ తెలిపిన సీఎస్, డీజీపీ. సీఎం జగన్ కు వేదాశీర్వచనం అందించిన టీటీడీ అర్చకులు. నూతన సంవత్సర వేడుకలకు నగరంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించిన సిపి కాంతిరాణా టాటా. కేక్ కట్ చేసి న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్న వైనం. సిపికి శుభాకాంక్షలు తెలిపిన పలువురు అధికారులు. నూతన సంవత్సరం రోజున దుర్గమ్మను దర్శించుకున్న పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు. దర్శనం అనంతరం వేద పండితుల చేత వేదాశీర్వచనం. అమ్మవారి ప్రసాదం చిత్రపటాన్ని అందజేసిన ఆలయ అధికారులు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు కొత్త సంవత్సరంలో ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ప్రజలు అభివృద్ది పథంలో పయనించాలని అభిలషించారు. నూతన సంవత్సరం 2024ను పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం రాష్ట్ర ప్రజలకు ఉల్లాసాన్ని, సంతోషాన్ని, శాంతిని, శ్రేయస్సును అందించాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరం ఉజ్వల భవిష్యత్తు కోసం ఎదురు చూడటానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి, లక్ష్యాలను సాధించడానికి స్ఫూర్తిని ఇస్తుందన్నారు. 2024 నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరంలో ప్రతి ఇంట ఆనందాలు, అభివృద్ది కాంతులు వెల్లివిరియాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని అభిలషించారు. కొత్త ఆశలతో, కొత్త సంకల్పంతో, కొత్త విశ్వాసంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. నూతన సంవత్సరంలో హింసకు, అవినీతికి, అశాంతికి, అక్రమాలకు తావులేని రాష్ట్రం కావాలి అంటూ ఆకాంక్షించారు. శతాధిక తప్పిదాల శిశుపాలుడిని 2024లో ఓటు అనే సుదర్శన చక్రం ప్రయోగించి సాగనంపుదాం. కోటి ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకడం ఆనవాయితీ. గతించిన కాలం దుర్భరంగా ఉన్నప్పుడు ఆ చేదు జ్ఞాపకాలు త్వరగా మరిచిపోవాలని, అలాంటి రోజులు మళ్లీ వెంటాడకుండా జాగ్రత్త పడాలని, మంచి రోజుల కోసం మంచి నిర్ణయాలు తీసుకోవాలని నూతన సంవత్సర ఆరంభంలో సంకల్పిస్తామని చంద్రబాబు తెలిపారు. తెలుగు ప్రజలకు జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కొత్త ఆకాంక్షలు, ఆశయాలతో నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. గతం అందించిన అనుభవాలతో కొత్త ఏడాదిలో ముందుకు సాగాలి. 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకునే నిర్ణయం రాష్ట్ర పురోగతికి మేలుమలుపు కావాలి. ప్రజా నిర్ణయం ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ది, ప్రజా సంక్షేమం, శాంతి భద్రతలపై ప్రభావం చూపిస్తోంది. 2024 సంవత్సరం అందరిలో కొత్త ఉత్సాహాన్ని, సుఖ సంతోషాలను అందించాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం జగన్ కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ కు టీటీడీ అర్చకులు వేదాశీర్వచనం అందించగా సీఎస్, డీజీపీలు శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర శోభ వెళ్లివిరిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పెషల్ కేక్ కట్ చేశారు. అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్, ఇతర ఉన్నతాధికారులు సీఎం జగన్ ను కలిసి ఆయనకు విషెస్ తెలిపారు. ఈ క్రమంలో తిరుమల నుంచి వచ్చిన టీటీడీ అర్చకులు సీఎం జగన్ కు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు, టీటీడీ క్యాలెండర్, డైరీలను సీఎం జగన్ కు అందించారు. కొత్త సంవత్సరాది నేపథ్యంలో సీఎం కార్యాలయానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర వైసీపీ నేతలు భారీగా తరలివస్తున్నారు. ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘాయుః శ్రీప్రసన్నర ప్రసాద సిద్ధిరస్తు సమృద్ధిరస్తు సర్వోత్తరాభివృద్ధిరస్తు.
शतमेनमेव शतात्मानं भवति शतमन्तं भवति ब्रह्मणस्पतिः अयं मुहूर्तस्य मुहूर्तस्तु। పోలీస్ అంటే సర్వీస్ అని మరోసారి రుజువు చేశారు బెజవాడ పోలీసులు. మీరు సంతోషంగా ఉండండి, మీకు మేం భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. నగరమంతా న్యూ ఇయర్ జోష్లో మునిగి తేలుతుంటే వారు మాత్రం కుటుంబాలకు సంతోషాలకు దూరమయ్యారు. గజగజ వణికే చర్యలో భద్రతా చర్యలు చేపట్టి శభాష్ అనిపించుకున్నారు. పోలీస్ చర్యల వల్ల న్యూ ఇయర్ నాడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా హ్యాపీగా గడిచిందంటే అది నగర పోలీసుల గొప్పదనమే. ఎవరికైనా న్యూ ఇయర్ సరదాగా గడపాలని ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి న్యూ ఇయర్ జరుపుకోవాలనిపిస్తోంది. ప్రజారక్షణలో కీలకమైన పోలీస్ కుటుంబాలు మాత్రం సంతోషాలు సరదాలకు దూరమవుతున్నారు. మా కుటుంబాల కంటే వీధి నిర్వహణ ముఖ్యమని అంటున్నారు. డిసెంబర్ 31 నాడు రాష్ట్రంలో ప్రజలందరూ సరదాగా చిందులేసి సందడి చేశారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ కేరింతలు కొట్టారు. బైక్ విన్యాసాలు, కేకలు, అరుపులు, విజిల్స్ మోతతో దద్దరిల్లించారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి పార్టీలు చేసుకున్నారు. పోలీసులు మాత్రం అడుగడుగునా అప్రమత్తంగా ఉండి ఎలాంటి రోడ్డు ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిలుపుదల చేశారు. ముందస్తుగా చేసిన హెచ్చరికలు యువత పడద్రోవకు కట్టడి చేసే చర్యలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, అతివేగంతో వాహనాలు నడపకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం వల్ల అంతా ప్రశాంతంగా సాగింది. దీంతో న్యూ ఇయర్ వేడుకలు హ్యాపీగా జరిగాయి. అడుగడుగునా పోలీసులు భారీగా మోహరించారు. గజగజ వణికే చలిలో తెల్లారే వరకు బందోబస్తు నిర్వహించారు. కొందరు మాత్రం వారి జోరుకు అడ్డుకట్ట వేశారని విమర్శలు చేశారు. వేలాది మంది ప్రజలు పోలీసుల చర్యల పట్ల హర్షం వ్యక్తం చేశారు. పోలీసులు చేసిన సేవ చాలా మందిలో మార్పు తీసుకువచ్చి ఆలోచన రేకెత్తించింది. మనమేమో తాగి చిందులేస్తూ బైక్ విన్యాసాలు చేస్తున్నాం, వారేమో మన కోసం కుటుంబాలకు దూరంగా ఉండి సేవలు అందిస్తున్నారంటూ కొందరు చలించిపోయారు. పోలీసుల్లో ఉత్సాహం నింపేందుకు సిపి కాంతిరాణా టాటా పోలీస్ కంట్రోల్ రూమ్ వద్దనున్న వాస్ కాంప్లెక్స్ వద్ద రోడ్డుపైనే న్యూ ఇయర్ వేడుకలు జరిపి కేక్ ను కట్ చేసి కాస్తంత ఉత్సాహాన్ని నింపారు. సిపిని కలిసిన ఉన్నతాధికారులు న్యూ ఇయర్ విషెస్ తెలిపి అనంతరం విధులు కొనసాగించారు. City Police Commissionerate, and on behalf of all the staff and officers, and also on my personal behalf, I wish everyone a very happy, prosperous and healthy New Year. May the New Year be filled with a lot of joy, happiness and prosperity to each and every one of you. And also to media, I wish you all a very happy New Year. Hope you all have a very successful, happy New Year. And hope all your dreams and wishes are fulfilled in the coming year. Thank you. నూతన సంవత్సరం సందర్భంగా ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు సోమవారం నాడు మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన వెల్లంపల్లికి ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం పేద పండితుల వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు కట్టా సత్తయ్య, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ళ విద్యాధర్రావు తదితరులు పాల్గొన్నారు. नमो नमः शंकराय जगशंकराय नमो नमः शंकराय शंकराय जगशंकराय शंकराय नमस्काराय मयस्कराय जगशंकराय शंकराय नमस्काराय शंकराय शंकराय नमस्काराय मयस्कराय जगमयस्कराय 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 मयस्कराय जगमयस्कराय मयस्कराय नमो नमश्च मयस्कराय मयस्कराय नमः मयस्कराय कराय नमो नमश्च नमः शिवाय शिवाय नमश्च नमः शिवाय आयुष्मन्तं वज्रस्वन्दं अधोधिपतिं विहाम् अस्याः पृथिव्याध्यक्षम् इममिन्द्रवृषभं गृणु ब्लाउज पीस ఒకటి కట్
మూకాంబికా ప్రసాద ఫలశ్రీ కట్టుకుంటారా సార్ నగరంలో ప్రజలందరూ ఆనందంతో నూతన సంవత్సరం వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. యువత కేరింతలు కొడుతూ బెజవాడ రోడ్లపై సందడి చేశారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని బెంజ్ సర్కిల్ ప్రాంతంలో ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేసి నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు చర్యలు తీసుకోవడం జరిగిందని డీసీపీ విశాల్ గున్ని తెలిపారు. 2023 ఏడాదిలో నగరంలో ఎలాంటి ఘటనలు తలెత్తలేదని, ప్రజలు ఆనందంతో జీవించారని, కొత్త సంవత్సరంలో ప్రజలు ఆయురారోగ్యాలతో పాటు సంతోషంగా కుటుంబ సభ్యులతో గడపాలని ఆయన కోరారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం త్రుటిలో తప్పింది. ఇబ్రహీంపట్నం సమీపంలో ఈ రోజు ఉదయం కేరళ హోటల్ సెంటర్ వద్ద కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల కారు ఆపి డోర్ తీయగా అటుగా వస్తున్న 3 ద్విచక్ర వాహనాలు కారును తప్పించబోయి వెనక నుంచి వస్తున్న లారీ క్రిందకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో లారీ డ్రైవర్ అప్రమత్తమై సడన్ బ్రేక్ వల్ల 6 ప్రయాణికులు 3 సంవత్సరాల బాలుడికి ప్రాణాపాయం తప్పింది. ఈ విషయం జరగడంతో కారు డ్రైవర్ పరారయ్యాడు. గాయాలు పాలైన క్షతగాత్రులను అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొండపల్ల ఏం పడుతుంది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు పారదర్శకమైన సేవలు అందించి అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలపడంలో అధికారులు సమిష్టి కృషి సమన్వయంతో ముందడుగు వేద్దామని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అధికారులకు సూచించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మరింత సమన్వయంతో సమిష్టిగా పనిచేసి జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేద్దామన్నారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావును కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, సన్నిహితులు, శ్రేయోభిలాషులు కలిసి శుభాకాంక్షలు అందజేశారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, డిఆర్ఓ ఎస్పీ నాగేశ్వరరావుతో పాటు వివిధ శాఖల అధికారులు కలెక్టర్కు శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలను అందుకొని జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పునర్వ్యవస్థీకరణ అనంతరం ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లాలో సాధ్యమైనంత మేరకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు జిల్లా అధికారులు, ఉద్యోగులు అందించిన సహకారం మరువలేనిదన్నారు. విద్య, వైద్య, ఆరోగ్య, ఉపాధి, వ్యవసాయ తదితర కీలక రంగాలపై మరింత ప్రత్యేక శ్రద్ధ పెట్టగలిగితే ప్రజలు మరింత ఆర్థిక పురోగతికి దోహదపడుతుందన్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారుల సమన్వయంతో ప్రణాళిక రూపొందించుకుని రానున్న రోజుల్లో జిల్లాను ఓ మోడల్ జిల్లాగా తీర్చిదిద్దడంలో సహకారం అందించాలని సూచించారు. కలెక్టర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఆర్డీఓలు పి సాయిబాబు, కె మాధవితో పాటు జిల్లా అధికారులు డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు, ద్వామా పీడీ జె సునీత, డిఐపీఆర్ఓ యు సురేంద్రనాథ్, డిపిఆర్ఓ ఎస్వి మోహన్ రావు, డివిజనల్ పీఆర్ఓ కె రవి, సహకార అధికారి సిహెచ్ శైలజ, కలెక్టరేట్ ఏవో ఇంతియాజ్ బాషా, సాంఘిక సంక్షేమ అధికారి విజయభారతి, డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని, పౌర సరఫరాల అధికారి జి మోహన్ బాబు, పశు సంవర్ధక శాఖ అధికారి విద్యాసాగర్, పంచాయతీరాజ్ ఎస్ఈ వెంకటేశ్వరరావు, గిరిజన సంక్షేమ అధికారి రుక్మా గదయ్య, ఆరోగ్యశ్రీ సమన్వయకర్త డాక్టర్ జె సుమన్, హౌసింగ్ పీడీ రజనీ కుమారి, వీఎంసీ అదనపు కమిషనర్ సత్యవతి, పరిశ్రమల శాఖ జిఎం సుధాకర్, ఐసీడీఎస్ పీడీ జి ఉమాదేవి, సమగ్ర శిక్ష పీఓజీ మహేశ్వరరావు, ఉద్యాన శాఖ అధికారి బాలాజీ కుమార్, డీఈఓ సివి రేణుక,
ఆర్ఎండ్బి ఎస్సీ విజయశ్రీ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు కలెక్టర్కు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు జరగబోయే భవానీ దీక్ష విరమణలు 2023 విషయమై ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావులు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలిచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి విదితమే. జనవరి 3వ తేదీ నుండి జనవరి 7వ తేదీ వరకు ఈ దీక్షా విరమణ కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావుతో కలిసి అమ్మవారి దర్శనార్థం విచ్చేయు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. ఇందులో భాగంగా భక్తుల సౌకర్యార్థం వినాయక స్వామివారి దేవస్థానం నుండి ఏర్పాటు చేసిన క్యూలైన్ ఏర్పాట్లు, సీతమ్మవారి పాదాలు, భవానీ ఘాట్, పున్నమి ఘాట్ నందు కేశఖండన శాలలు, స్నానపు ఘాట్లు, టికెట్ కౌంటర్లు, హోర్డింగ్ ఏరియాలు, కొబ్బరికాయ కొట్టు ప్రదేశం, ఇరుముడి పాయింట్లు, హోమగుండాలు, ప్రసాదం కౌంటర్లు, అన్నదానం ఏర్పాట్లు తదితర ప్రదేశాల వద్ద ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక ఇంజనీర్ లింగం రమాదేవి, ఇంజనీరింగ్ సిబ్బంది మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కంటిన్యూస్గా ప్రోగ్రామ్ నేను మనసులో నేరు తినేవాళ్ళు ఇక్కడ తింటారు కాయ కొట్టి అంతా అయిన తర్వాత తినేసి ఏ తక్కువ వచ్చింది ఏ కాలేదు అది ఇక్కడ ఎగ్జామ్ కొడితే కానీ అన్నీ అయిపోతాయి పంపించాలి. ప్లేస్ ఉంటుంది. అది బండి కొడతారు స్టాండ్లో. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ఏ ఒక్కరూ పట్టించుకోని పాపాన పోలేదని, ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రజల ముందుకు వెళ్లి ఓటు అడగలేని పరిస్థితులు ఉన్నందున పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఇబ్రహీంపట్నం మండల వైకాపా మాజీ అధ్యక్షుడు బొమ్మసాని చలపతి అన్నారు. రానున్న ఎన్నికల్లో ఓటరు ముందుకు వెళ్లలేనందుకు సిగ్గుపడుతూ పార్టీకి దూరమవుతున్నానన్నారు. గుంటుపల్లి కార్యాలయంలో ఇబ్రహీంపట్నం మండల వైకాపా మాజీ అధ్యక్షుడు బొమ్మసాని చలపతి మీడియాతో మాట్లాడారు. వైకాపా అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడ్డామని చెప్పారు. ఆస్తులు అమ్ముకొని అన్ని కార్యక్రమాలకు పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించామన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు స్థానిక సమస్యలు ఎన్ని చెప్పినా పట్టించుకోలేదన్నారు. జోగి రమేష్ మంత్రైన తరువాత ఆయన్ను కలిసే అవకాశం లేకుండా పోయిందన్నారు. నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్యవర ప్రసాద్ వంటి వారికి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేని పరిస్థితుల్లో మాలాంటి వారికి ప్రాధాన్యం ఉండదని గ్రహించానన్నారు. గుంటుపల్లిలో 5 ఏళ్లుగా ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. రాబోయే రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తు గురించి ప్రకటన చేస్తానని చెప్పారు. ఎవరికి ఇచ్చారు, ఎవరు సంప్రదించారు లోపల వాళ్ళని మీ ఇన్ఛార్జీలతో పెట్టుకొని జీగుంటూరు మండలం వాళ్ళని, ఇబ్రాహిం రెడ్డిగూడు మండలం వాళ్ళని, మైలవరం మండలం వాళ్ళని తీసుకొస్తే ఇక్కడ లోకల్ సమస్యలు వాళ్ళకి ఏం తెలుస్తాయి? ఎవరికి ఇచ్చారు మీరు సీట్లు? కష్టపడిన కార్యకర్తలకు ఇవ్వకుండా మీ ఇన్ఛార్జీలను పెట్టి కార్యకర్తలను పక్కన పెట్టి ఎవరికి పదవులు ఇచ్చారు మీరు? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. లేకపోతే మీటింగ్ పెట్టే ధైర్యం ఉందా మైలవరం నియోజకవర్గంలో? నేను ఆ రోజు అడిగా, మీరు మండల మీటింగ్ పెట్టుకుంటారంటే మీరు వద్దన్నారు. నేను పెట్టేస్తాను గొల్లపూడి ఆఫీసులో. 3 సంవత్సరాలు అయింది మండల మీటింగ్ ఎందుకు పెట్టలేకపోయారు మీరు? ఇవాళ పెట్టండి. మీరు నియోజకవర్గంలో మీటింగ్ పెట్టగలరా? పెట్టండి. కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోండి. హైకమాండ్ సీట్ ఇవ్వండి. పార్టీకి పనిచేస్తాం. పార్టీకి నచ్చిన వాళ్ళకి పార్టీకి పనిచేస్తాం. లోకలో నాన్ లోకల్ అనవసరం. పార్టీకి పని చేయాలా లేదా? ఒక పని చేయరు. ఒక కార్యకర్తకు ఒక పని చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు తప్పితే మీరేం చేయగలిగారు? సమస్యను తొమ్మలపాలెం ప్రాజెక్టు సమస్య జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఎందుకు తీసుకెళ్ళా? నన్ను తీసుకెళ్ళమంటే ఎందుకు తీసుకెళ్ళా? 6.5 కోట్లు మీ చేతకాని తరం వల్ల రైతులు బకాయిలు ఏర్పడి ఇదే 25,000 రైతులు ఓట్లు ఉన్నాయి. ఇబ్రహీంపట్నం మండలం, ఇదే రోడ్ల మండలం. ఏం మొహం పెట్టుకుని ఓటు అడగమంటారు?
ఏ మొహం పెట్టుకొని మిమ్మల్ని ఇంటింటికి తీసుకెళ్ళమంటారు? మోకాళ్ళు బొనికిలా రిగిపోయిందాక మా అబ్బాయిని ఏసీపీ రామకృష్ణ గారు పిలిచి నువ్వు కమాడు కదా ఆ వైసీపీ ఏంటని నన్ను ఎన్నిసార్లు బెదిరించాడు, మా అబ్బాయిని ఎన్నిసార్లు బెదిరించాడు. సామాజిక వర్గంగా ఇబ్బంది పడి ఆస్తులు పోగొట్టుకొని కేసులు పెట్టిన ఇదే ఇంటి మీద నీ క్రికెట్ తీసుకుని కోసం 100 మంది పోలీసులు నా ఇంటి మీద పడ్డారు. రేపు 2 కాడి ఏబిఎంలో స్కోలింగ్ వచ్చింది. నేను డాబాలు దూకి పారిపోయాం. అదే మేము కింద పడితే మా పరిస్థితి ఏంటి, మా కుటుంబం పరిస్థితి ఏంటి? మిమ్మల్ని నమ్ముకొని పార్టీకి కష్టపడి పని చేస్తే మీరు చేసింది ఏంటి, మీరు పీకింది ఏంటి, మీరు ఏం గెలుస్తారు, ఎక్కడ గెలుస్తారు, ఎవరిని ముంచుదామని వస్తున్నారు? తమాషాలు అనుకుంటున్నారా, రాజకీయాలు అనుకుంటున్నారా? కార్మిక సంఘాల పక్షాన సిఐటియు, ఐద్వా యూనియన్లు నిరంతరం అవిశ్రామికంగా పోరాడుతూనే ఉంటాయని విజయవాడ సిఐటియు పశ్చిమ జోన్ కమిటీ నేతలు తెలిపారు. ప్రజా సంఘాల పక్షానే తాము పోరాడతామని వారు వెల్లడించారు. వైసీపీ నిరంకుశత్వ పాలన వల్ల కార్మికులు రోడ్డున పడ్డారని, వారికి అండగా ఉంటూ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సిఐటియు విజయవాడ పశ్చిమ జోన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ కార్మికుల ధర్నాలతో రాష్ట్రం అట్టుడుకుతుంటే వైసీపీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమీ పట్టనట్లుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుండడం చాలా దారుణమని చెప్పారు. ఈ నియంత్రిత ధోరణిని అవలంబిస్తున్న ప్రభుత్వాన్ని కార్మికులు కాలరాస్తారని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న కార్మిక సంఘాల ధర్నాలతో పాటు భవిష్యత్తులో మరిన్ని సంఘాలు వస్తాయని హెచ్చరించారు. ఇప్పుడు దాకా జరుగుతున్న కార్మిక సంఘాలకి సిఐటియు మద్దతిస్తుందని, వాళ్ల పక్షాన పోరాడతామని తెలియజేశారు. భవిష్యత్తులో కూడా కార్మిక సంఘాలను ఒకే తాటిపై నడిపించడానికి సిఐటియు, ఐద్వా కృషి చేస్తాయని తెలిపారు. రేపటి నుంచి కార్యాచరణ అవలంబిస్తామని, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అన్ని రకాలుగా మాకు దూరం చేసి మా చేత 8 గంటల కంటే ఎక్కువ పని చేయించుకుంటా ఒక్కొక్క సమ్మెలతో అట్టుడికిపోతుంది. అయినా అధికార పార్టీ వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్టుగా నీరజ్ చక్రవర్తిలాగా వ్యవహరిస్తుంది. ఇది చాలా దారుణమైన విషయం. ఇది నియంతృత్వ ధోరణి. ఇటువంటి నియంతృత్వ ధోరణిని, కార్మిక వర్గాన్ని పట్టించుకునేటువంటి నాయకత్వాన్ని, పార్టీలని, ప్రభుత్వాలని కార్మికులు దుమ్ము దులుపుతారు. జాగ్రత్త ముఖ్యమంత్రి గారని మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ఇప్పటికీ జరుగుతున్న కార్మిక సంఘాల సమ్మెలతో పాటు భవిష్యత్తులో కూడా మరిన్ని సమ్మెలు రాబోయే అవకాశం ఉంది. ఈ అన్ని సమ్మెలకి కార్మిక వర్గ ఐక్యతతో జరిగే పోరాటాలకి నువ్వు గడగడలాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నాం. ఇప్పుడు దాకా జరుగుతున్న సమ్మెలన్నిటికీ సంపూర్ణ మద్దతుని సిఐటిగా, మహిళా సంఘాలుగా, ఇతర కార్మిక ప్రజా సంఘాలుగా మద్దతిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ కార్మిక వర్గం సమ్మె చేస్తున్న కార్మిక వర్గాన్ని విజయం వైపు నడిపించేందుకు, విజయం సాధించే వరకు కూడా సిఐటియు, ఐద్వా, ఇతర మహిళా ప్రజా సంఘాలన్నీ కూడా ఉంటాయని, రేపటి నుంచి మా కార్యాచరణని రూపొందించి ఉధృతం చేస్తామని తెలియజేయడానికి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. మేము 2వ తారీఖు నుంచి ఈ సమ్మె పోరాటాలకి మరింత ప్రజా మద్దతుని కూడగట్టి, అన్ని ప్రజా సంఘాల మద్దతును కూడగట్టి ఈ సమ్మెను ఉధృతం చేస్తాం. ప్రభుత్వాన్ని ప్రజల్లో ఒంటరిపాటు చేసే పరిస్థితిని తీసుకొస్తాం. జాగ్రత్త ముఖ్యమంత్రి గారు, సమస్యను పరిష్కరించి చక్కదిద్దుతారా, లేదంటే ప్రజాగ్రహానికి, కార్మిక ఆగ్రహానికి గురయ్యి పతనం అవుతారా అనేది మీ చేతిలో ఉందని మేము హెచ్చరిస్తూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ బస్సుల్లో సీట్లు దొరక్క మహిళలు పిడిగుద్దులు గుద్దుకుంటున్నారు. మహిళలు తిట్టుకోవడం, జుట్టు పట్టుకుని మరీ కొట్టుకోవడం అందరినీ షాక్ గురి చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ గతంలో కంటే బాగా పెరిగింది. ఈ క్రమంలో పలు చోట్ల గొడవలు కూడా జరుగుతున్నాయి. తాజాగా జహీరాబాద్ నుంచి సంగారెడ్డికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో 3-4 మహిళలు సీట్ల కోసం దారుణంగా కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మహిళలు తిట్టుకోవడం, జుట్టు పట్టుకుని మరీ కొట్టుకోవడం అందరినీ షాక్ కు గురి చేసింది. సోమవారం ఉదయం జహీరాబాద్ నుంచి సంగారెడ్డి వెళ్తున్న బస్సులో చాలా మంది జనం ఎక్కారు. కొంతమందికి కూర్చోవడానికి సీటు దొరకని పరిస్థితి. ఈ క్రమంలో సీటు కోసం మహిళలు పోటీ పడ్డారు. కొంతమంది కర్చీఫ్ వేసుకోగా, మరికొంతమంది కిటికీ నుంచి బస్సులోకి ఎక్కారు. ఈ క్రమంలో 3-4 మహిళలు కొట్టుకున్నారు. వారిని ఆపేందుకు తోటి ప్రయాణికులు ప్రయత్నించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు. ప్రజలు కొత్త సంవత్సరంలో ఆనందంగా, సుఖ సంతోషాలతో ఉండాలని వెల్లడి. ప్రజలు అభివృద్ధి పథంలో పయనించాలని అభిలాష.
సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు. కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. సీఎంకు విషెస్ తెలిపిన సీఎస్, డీజీపీ. సీఎం జగన్ కు వేదాశీర్వచనం అందించిన టీటీడీ అర్చకులు. నూతన సంవత్సర వేడుకలకు నగరంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించిన సిపి కాంతిరాణా టాటా. కేక్ కట్ చేసి న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్న వైనం. సిపికి శుభాకాంక్షలు తెలిపిన పలువురు అధికారులు. నూతన సంవత్సరం రోజున దుర్గమ్మను దర్శించుకున్న పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు. దర్శనం అనంతరం వేద పండితుల చేత వేదాశీర్వచనం. అమ్మవారి ప్రసాదం చిత్రపటాన్ని అందజేసిన ఆలయ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.